విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక రాయి తగిలింది, రాయితో దాడి చేశారని మనం మాట్లాడుకున్నాం, మీడియాలో చూసాం, సంచలనంగా జరిగింది అది. కానీ ఇప్పుడు నాకు ఒక అంతు జిక్కని ఒక అంశం ఏంటయ్యా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు వచ్చేసి నన్నే ఇలా కొట్టాడు అనుకుంటే ఇక్కడ తగులుతుంది, ఈ రాయి కనిపిస్తుంది కదా ఇక్కడ దాకా వచ్చే వరకు, సరే ఇక్కడ తగిలింది, ఇక్కడ తగిలిన తర్వాత ఇలా రావటం, లేకపోతే ఇలా 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 వచ్చేసి ఇలా వెళ్ళటం, లేకపోతే ఏదో ఒక విధంగా మనకు కనపడాలి కదా రాయి. రాయి ఎందుకు కనపడట్లేదు? రాయి అదృశ్య శక్తిలాగా ఎలా వచ్చి తగిలింది? రాయి కనిపించకుండా దెబ్బ ఎలా తగిలింది అనేది ఇప్పుడు నాకున్న డౌట్ ఇది. అసలు ఎలా ఇది సాధ్యం? అదేవిధంగా అసలు అంత గురిగా కరెక్ట్గా పక్కనున్న మనుషులకి ఎవరికి తగలకుండా మన ముఖ్యమంత్రి గారికి కొట్టగల కెపాసిటీ ఉన్న ఏకలవ్యు లాంటి వ్యక్తులు ఎవరైనా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా? ఇది నాకు ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్న. మీకేమో తెలుసుంటే దయచేసి